నమస్తే అండి. సో మన డిజిటల్ టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ సిరీస్ లో ద లాస్ట్ వన్ విచ్ ఇస్ అఫిలియేట్ మార్కెటింగ్. సో ఇవాళ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, చేయటం వల్ల లాభాలు ఏంటి, ఓకే, సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే పార్ట్నరింగ్ ఇస్ డెఫినేషన్ అంటే పార్ట్నరింగ్ విత్ అఫిలియేట్స్ ఆర్ పబ్లిషర్స్ టు ప్రమోట్ యువర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. అంటే అఫిలియేట్ నెట్వర్క్స్ ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడు నేనున్న ఓకే, ఐ వాంట్ టు సెల్ అ షర్ట్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆర్ ఐ వాంట్ టు సెల్ సమ్ యూనిక్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ నేను అమ్మాలి అంటే నార్మల్గా ఏం చేస్తానన్న వెబ్సైట్ లో పెడతాను. వెబ్సైట్ లో ఒక స్టేజ్ వరకు సేల్స్ వస్తాయి. దానిపైన సేల్స్ రావాలి అని అంటే మనకు మార్జిన్ బాగుంది అని అనుకుంటే మనం కొంతమంది అఫిలియేట్స్ తో టైఅప్ అయ్యి వాళ్ళకి ప్రతి సేల్ పైన, ప్రతి కన్వర్షన్ పైన నేను ఎంత ఇస్తాను అని చెబితే చాలు, వాళ్ళు మార్కెటింగ్ చేసుకొని వాళ్ళకి ఆ ప్రోడక్ట్ పైన నమ్మకం ఉందనుకోండి, ఇఫ్ దే థింక్ దట్ దీనిపైన నేను అమ్మగలుగుతాను, నేను మనీ సంపాదించగలుగుతాను అంటే వాళ్ళు తీసుకొని చేస్తారు. ఓకే, సో అఫిలియేట్స్ కానీ పబ్లిషర్స్ కానీ అంటారు. సో వీళ్ళు తీసుకొని దాన్ని ప్రమోట్ చేసి సేల్ తీసుకొస్తారు, లేదా క్లిక్స్ తీసుకొస్తారు, లేదా లీడ్స్ తీసుకొస్తారు. అంటే మనం ముందు ఎలా మాట్లాడుకుంటాం వాళ్ళతో ఆ బేసిస్ లో అది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, సో ఎందుకు చేస్తాము, టు రీచ్ వైడర్ ఆడియన్స్ అండ్ డ్రైవ్ సేల్స్. సో ఎక్కువ ఆడియన్స్ కి మన దగ్గర ఉన్న నెట్వర్కే కాకుండా ఇంకా ఎక్కువ నెట్వర్క్ ని మనం ఇఫ్ యూ వాంట్ టు రీచ్ అంటే అఫిలియేట్ మార్కెటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఏమవుతుంది చేయడం వల్ల, ఇట్ ఇంక్రీజెస్ యువర్ బ్రాండ్ ఎక్స్పోజర్, డ్రైవింగ్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్ ఆర్ బూస్ట్ సేల్స్. సో సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి, వెబ్సైట్ ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ మీ బ్రాండ్ కూడా వైడర్ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్స్ ఏంటి, మనకి అమెజాన్ అసోసియేట్స్ అని ఉంది, షేర్ సేల్ అని ఉంది, కమిషన్ జంక్షన్ అని ఉంది. సో ఇలా డిఫరెంట్, ఇలానే కాదు చాలా నెట్వర్క్స్ ఉన్నాయండి. సో నార్మల్ గా వీటిల్లో ఏంటంటే ఎక్కువ అఫిలియేట్ నెట్వర్క్ లో ఈమెయిల్స్ లో బాగా పనిచేస్తారు. చాలా మంది ఈమెయిల్ డేటాబేస్ పెట్టుకొని ఓకే, ఆ ఈమెయిల్ డేటాబేస్ తో వాళ్ళ ఆడియన్స్ కి ఒక ప్రోడక్ట్ పంపించి, మీరు చూసుంటారు మీ ప్రమోషన్స్ దాంట్లో ఎవరో పంపుతారు, ప్రోడక్ట్ ఏదో ఉంటుంది అండ్ వాళ్ళు పంపించి వాళ్ళ పేరు వేరే ఉంటుంది, కానీ సబ్జెక్ట్ లైన్ చూసి మనం దాన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత దానిపైన మోస్ట్లీ ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ ఎక్కువ చేస్తాయండి మనకి ఇండియాలో. ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ తర్వాత ఐ రిమెంబర్ ఒకప్పుడు డాక్టర్ బత్రాస్ అని ఉండేది, వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు. ఓకే, సో ఇలా మల్టిపుల్ చాలా మంది చేస్తారు, నాట్ దట్ వాళ్ళే చేస్తారు, కానీ నేను ఊరికే నాకు ఎందుకో గుర్తొచ్చింది కాబట్టి ఒకసారి నేను పని చేశాను వాళ్ళతో, అందుకని నేను మెన్షన్ చేస్తున్నా. బట్ లాట్ ఆఫ్ దమ్ డూ ఇట్ అఫిలియేట్ మార్కెటింగ్. సో అలా డిఫరెంట్ వాళ్ళతో టైఅప్ అయి చేస్తారు. సో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ లో ఎండ్ రిజల్ట్ ఏముంటుంది అంటే, మనం మాట్లాడుకునేటప్పుడు ఈ అఫిలియేట్స్ తో సో వాట్ విల్ బి, ఏ బేసిస్ పైన మనం పేమెంట్ అనేది మాట్లాడుకునేది అంటే సేల్స్ పైన ఉంటుంది, క్లిక్స్ పైన ఉంటాయి, లీడ్స్ పైన ఉంటాయి, కన్వర్జన్స్ పైన ఉంటాయి. సో మోస్ట్లీ ఈ ఫైనాన్షియల్ సెక్టర్ లో ఇన్సూరెన్స్లు కానివ్వండి, ఆర్ లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్, ఆర్ లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వీటన్నిటికీ ఎక్కువ లీడ్స్ కావాలి వాళ్ళకి. వాళ్ళ దగ్గర చాలా కాల్ సెంటర్ ఉంటుంది. ఓకే, దే విల్ హ్యావ్ ఎ టీమ్ టు మేక్ కాల్స్, టు కన్వర్ట్ దెమ్, టు డ్రైవ్ సేల్స్ అనేది బాగా ఉంటుంది వీళ్ళ దగ్గర. సో వాళ్ళకి లీడ్స్ కావాలి. సో లీడ్స్ కావాలి కాబట్టి వాళ్ళు మల్టిపుల్ వేస్, అంటే మనం మాట్లాడుకున్న మెథడ్స్ అన్ని స్టార్టింగ్ ఫ్రమ్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నుంచి ఇక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ వరకు అన్ని చేస్తారండి. అన్ని చేసి ఈ లీడ్స్ తీసుకొని వచ్చి వాళ్ళ కాలింగ్ టీమ్కి ఇచ్చి, కాలింగ్ టీం మళ్ళీ వాళ్ళతో మాట్లాడి కన్వర్ట్ అయ్యేటట్టుగా దీన్ని నర్చర్ చేస్తానే ఉంటుంది. అంటే నర్చర్ అంటే ఒక లీడ్ వచ్చిన తర్వాత ఒక దే గెట్ ఎ కాస్ట్ టు ఇట్. సో ఆ కాస్ట్ అని కంప్లీట్ గా దాన్ని మాక్సిమం యూటిలైజేషన్ చేస్తారు అని. ఓకే, సో ఇది అందరికి సూట్ అవుతుంది అనేది నేను చెప్పలేను. కొన్ని ఇండస్ట్రీస్ కి బాగా సూట్ అవుతాయి, కొన్ని ఇండస్ట్రీస్ కి పెద్ద సూట్ కాదు. సో డిపెండ్స్ ఆన్ ఆ ప్రోడక్ట్ కాస్ట్, దాని కాస్ట్ ప్రైస్ ఎంత, దాని సెల్లింగ్ ప్రైస్ ఎంత. సో కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి ఎక్కువ గ్యాప్ ఉంది అనుకోండి, ఇలాంటివి బాగా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే అఫిలియేట్ కూడా హీల్ బి ఎక్స్పెక్టింగ్ సమ్ మార్జిన్. సో మంచి మార్జిన్ ఉన్న ప్రోడక్ట్స్ బాగా అమ్ముడుపోతాయి వీటిల్లో. లైక్ హోమ్ ఇంప్రూవ్మెంట్ లో మీరు చూసే ఉంటారు ఫేస్బుక్ లో, అక్కడ ఇక్కడ హోమ్ ఇంప్రూవ్మెంట్ లైక్ సింక్ లో వాడుకోవడానికి, బాత్రూమ్ లో ట్యాప్ దగ్గర వాడుకోవడానికి, ఆర్ లేకపోతే ఈ మధ్య కొత్తగా లైక్ లేజర్ గన్స్ అని, ఆర్ లేకపోతే చాలా రకరకాలుగా ప్రోడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రోడక్ట్స్ కి ఎక్కువ మార్జిన్ ఉంటాయి అనమాట. వాళ్ళందరూ అఫిలియేట్ నెట్వర్క్ లోనే పనిచేస్తారు మోస్ట్లీ. ఓకే, సో ఇది బేసిస్ అండి. సో ఈ సిరీస్ టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ సిరీస్ లో ఇది లాస్ట్ ఎపిసోడ్. సో దీని తర్వాత మళ్ళీ ఇంకో సిరీస్ ఒకటి స్టార్ట్ చేస్తాను. సో స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇలాగే ఒక్కొక్క టాపిక్ తీసుకుని ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఓకే, సో వీటిల్లో మీరు ముందువి చూడాలి అనుకుంటే మొత్తం ఒక ప్లేలిస్ట్ లాగా ఉంది ఛానల్లో. సో మీరు అన్ని చూసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చింది అంటే డిజిటల్ మార్కెటింగ్ ఎన్ని రకాలు ఉంటాయి, ఏం చేయొచ్చు అనేది. ఇంకా దానిపైన ఏదైనా డౌట్స్ ఉన్నాయేమన్నా ఉంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది, నాకు మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. ఐ విల్ బి దేర్ టు help you out. Thank you.